నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. మిథున రాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. సో అక్టోబర్ మాసం విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మన ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు. అక్టోబర్ మాసంలో మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయో మనం చూద్దాం. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో గ్రహ సంచార వీక్షణము, గ్రహగతులు చెప్పుకునే ముందు ఆ గ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి తెలుసుకుందాం. ముఖ్యంగా గురువు అక్టోబర్ 18 వరకు కూడా మిథున రాశిలోను, ఆ తర్వాత అతిచారంతో మరి కర్కాటక రాశిలోకి ప్రవేశం జరగటం, శని అక్టోబర్ 3 వరకు కూడా 3 నుంచి వక్రగతిలో సంచారం చేయటం, మీనరాశిలోనే వక్రగతి సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేయటం, శుక్రుడు సింహ కన్యా రాశుల్లో సంచారం చేయటము, అలానే రవి ముఖ్యంగా కన్యా తులారాశిలో సంచారం చేయటం, బుధుడు కుజుడు తుల వృశ్చిక రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు కానీ బట్ జన్మజాతకాన్ని అనుసరించే ఫలితాలు కావు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే బుధుడు మనకి తుల వృశ్చిక రాశుల్లో సంచారం చేశాడు. తుల వృశ్చిక రాశుల్లో సంచారం చేయటం వల్ల వ్యాపార విస్తరణ బాగా పెంచుకోవచ్చు, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, రకరకాల నూతన వ్యాపారాలు కూడా పెట్టుకొని విస్తరణ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి విస్తరణ కూడా చేయొచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు. అది సో బుధుడు బాగున్నాడు. బుధుడు ఏంటంటే ద్వితీయార్థంలో ఎక్కువ బాగుంటాడు, ప్రథమార్థం కంటే. అదే షష్టమంలో బుధుడు మంచివాడు అంటారు. అందువల్ల ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు వీళ్ళు ద్వితీయార్థంలో చేసుకోవడం, 15వ తారీఖు తర్వాత చేసుకోవడం చాలా మంచిది. అలాంటివన్నీ కూడా కాకుండా అక్టోబర్ 18 వరకు కొద్దిగా గురుబలం తక్కువ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ఆ తర్వాత వాళ్ళకి బాగానే ఉంటుంది. ఆ తర్వాత జాగ్రత్త వద్దా అనేవాడు కూడా ప్రశ్న ఉంటాడు మనవాళ్ళు. అలా కాదు, ప్రతిసారి కేర్గానే ఉండాలి. బట్ సూచనలు అంటే ఎక్కడైతే కేర్గా 100% ఉంటారో అలానే 100% కేర్గా ఉండాలి. ఆ తర్వాత బాగున్నప్పుడు పర్వాలేదు. అలానే రాస్యాధిపతి అయిన మిథున రాస్యాధిపతి బుధుడు, రాస్యాధిపతి చతుర్థాధిపతి అయిన మిథున రాశి వాళ్ళ గోచారీత్యా ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసుకుంటే అక్టోబర్ 18 తర్వాత కొద్దిగా వెసులుబాటు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ద్వితీయంలో గురువు యొక్క సంచారం, అంటే సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు 18వ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ధనలాభం కలిగే అవకాశం, ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, కుటుంబంలో కలహాలు తగ్గటం, భార్యాభర్తల మధ్యలో అనుబంధ బాంధవ్యం కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే సూచనలు అనేవి ఒకటి ఉంటాయి. అంటే సో 18వ తారీఖు నుంచి గురువు బాగుంటాడు. 18 వరకు ఎలా ఉంటాడు, మళ్ళీ బిఫోరు 18 వరకు కొంత ఆర్థిక పరంగా ఆదాయం, వృధాప్రమణం జరిగే అవకాశాలు, అనవసరమైన ప్రయాణాలు, అనవసరంగా ప్రయాణాలు జరగటం, అనవసరమైన అనర్థాలకి దారితీసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా పంచమాధిపతి అయిన శుక్రుడు సహజంగా ఏమిటంటే మిథునం, కర్కాటకం, సింహంలో ఉంటాడు. అంటే తృతీయ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ వ్యయాధిపతి అయ్యారు, పంచమాధిపతి అయ్యారు, తృతీయ స్థానంలో ఉన్నాడు. తృతీయ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు వల్ల చతుర్థ స్థానంలో శుక్రుడు వస్తే మంచివాడు, అది ద్వితీయార్థంలో వస్తాడు. అంటే బుధుడు అక్కడ మనకి అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ గ్రహం కూడా ద్వితీయార్థంలో బాగుంది. అంటే వ్యాపార పరంగా కానీ, వివాహపరంగా కానీ, వస్తువులు కొనుగోలు కానీ, క్రయ విక్రయాలు కానీ, గృహ ఉపకరణ వస్తువులు కానీ, ఇవన్నీ కూడా ద్వితీయార్థంలో బాగుంటాయి వీళ్ళకి టోటల్గా. అంటే గురువు ద్వితీయార్థంలో బాగున్నాడు, శుక్రుడు 15వ తారీఖు తర్వాత బాగున్నాడు, అలానే బుధగ్రహం కూడా అనుకూలంగా ఉంది. బుధగ్రహం కూడా ఎప్పుడు బాగుంటుంది, ద్వితీయార్థంలో బాగుంటుంది. అంటే టోటల్గా 18వ తారీఖు తర్వాత 15వ తారీఖు తర్వాత బాగుంటుంది ఓవరాల్గా వీళ్ళకి. అయితే గురువు దీంతోపాటు శని ఎలా ఉన్నాడు, మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా
అష్టమాధిపతి నవమాధిపతి శని దశమ స్థానంలో నుండి వక్రగతిలో ఉండటం వల్ల కొంచెం మంచి ఫలితాలు జరుగుతాయి. అంటే ఆరోగ్యం అనేది కొంత కుదుట పడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని తట్టుకునే సామర్థ్యము, నిలబడగలిగే సామర్థ్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో శని వల్ల కూడా బాగానే ఉంది. రాహు వల్ల కూడా అనుకూలంగా ఉండటం, తర్వాత విదేశాలకు వెళ్ళటం, అన్ని అభిప్రాయాలు తెలుసుకోవటం, అభిప్రాయ భేదాలు లేకుండా లౌకిక జ్ఞానంతో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో రాహు కూడా బాగున్నాడు. మిగతా గ్రహాల విషయానికి మనం ముందుగా వస్తే కుజుడి యొక్క ప్రభావం. కుజుడు ఎక్కడున్నాడు? తుల వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. తుల వృశ్చిక రాశులు అంటే ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా షష్టమాధిపతి అయిన కుజుడు పంచమ షష్టమాల్లో ఉన్నాడు. షష్టమంలో అంటే ద్వితీయార్థంలో బాగుంటాడు. బుధుడు కూడా మనం ద్వితీయార్థంలో బాగున్నట్టుగా అంటే అనేక రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు, అనేక రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్ని అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కేతు ఉండటం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శనం చేయటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కోర్టు సమస్యలు తగ్గటము, కోర్టు సమస్యలే కాకుండా పిత్రార్జితం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే వాళ్ళ మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఈ మాసంలో గురుగారు విశేషంగా ఎలాంటి పరిహారాలు, దైవారాధన వీళ్ళకి బాగా ఉపయోగపడతాయి అంటారు? వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, కుజుడి యొక్క ఆరాధన, సూర్యభగవానుడి యొక్క ఆరాధన. విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయాలి. స్త్రీలు అన్ని రంగాల్లో ఉన్నతంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా లలితా సహస్రనామ పాలన చేయాలి. అలానే గ్రహదోషం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రవి యొక్క దోషం, కుజుడి యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవాలి. మంగళవారం రోజున తత్పురుషాయుధే మహాసేనాయుధమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, 2 జంట సర్పాలను దానం చేయటం, కందులు దానం చేయటం, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రదర్శనలు చేయటం మంచిది. ఆదివారం రోజున సూర్య గాయత్రి మంత్రం అంటే ఏమిటి? ఆదిత్యాయుధే సహస్రకిరణాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, గోధుమలు దానం చేయటం, గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని వాళ్ళకి దగ్గరలో ఉన్న దేవాలయం ప్రధాన అర్చకులకు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రజలందరూ కూడా వితరణ చేయమని చెప్పాలి. అలా చేస్తే ఏంటంటే రకరకాల దోషాలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ధనపరంగా మనకి ఇబ్బందులు కలుగుతున్నాయంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహి మీద ఆపయిస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా అక్టోబర్ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.